హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడు ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు 5 శుభవార్తలు ఇవి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు ఏపీ క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందనమాట. ఏప్రిల్ 3వ తేదీన. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే నిర్వహించబోయే ఈ క్యాబినెట్‌లో ఉద్యోగ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక మరియు ఆర్థికేతర సంబంధించి కొన్ని విషయాలపైన కీలక చర్చ జరిగే అవకాశం అయితే ఉందండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాము. ముఖ్యంగా 5 శుభవార్తలు. సో, 5 నిర్ణయాలపైన 5 అంశాలపైన తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క నిర్ణయాల గురించైతే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 ముఖ్యమైన శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలైతే తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశ్యంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మొదటిది డీఏడీఆర్ అరియర్స్. మనకు గత 2018 జూలై నుంచి చూసుకున్నట్లయితే 2019, 2020, 21, 22, 23 అని చెప్పేసి ఈ విధంగా టోటల్‌గా ఒక 10 డీఏలకు సంబంధించి 10 డీఏలకు సంబంధించి రె 212 నెలల మంత్స్ అరియర్స్ అయితే బకాయిలో ఉందన్నమాట. సో, వారి వారి బేసిక్‌ని బట్టి ఎవరికెంత రావాలనేది ఈ టేబుల్‌లో అయితే మనం చూసేయొచ్చు. సో, 20,000 బేసిక్ వారికి 1,50,000, ఆ విధంగా 30,000 బేసిక్ పే వారికి 2,31,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000 ఆ విధంగా అయితే రావాల్సి ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో, ఇందుకోసం ప్రతి నెల 4,000-5,000 రూపాయలనైతే కేటాయించే అవకాశం ఉంది. సో, టీఎ అరియర్స్ టేబుల్ అయితే ఇటు చూడొచ్చు. 50,000 బేసిక్ పే ఉన్న వారికి వచ్చేసి 3,85,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, 70,000 బేసిక్ పే వారికి 5,40,000, 80,000 బేసిక్ పే వారికి 6,17,000 విధంగా అయితే రావాల్సి ఉంది. చూసుకోవచ్చు. బేసిక్ పేని బట్టి డీఏ అరియర్ అమౌంటు 14,00,000 కూడా దాటిందనమాట. సో, ఒకేసారి కాకపోయినా ఈ మొత్తం ఒకేసారి కాకుండా తక్కువ మొత్తాల్లో ఎక్కువ విడతలుగా అయితే ప్రభుత్వము చెల్లించేదానికి ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌నైతే ప్రకటించబోతోంది, రోడ్ మ్యాప్‌ని. సో, ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు అన్ని బకాయిలను ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి చేసేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తోంది. సో, ఈ యొక్క డీఏడీఆర్ అరియర్స్ 25,000 రూపాయలైతే ఉంటాయి. వారి వారి బేసిక్‌ని బట్టి 1.5 లాక్స్ టు 10 లాక్స్, 14 లాక్స్ వరకు కూడా అయితే ఉందన్నమాట. సో, రానున్న 5 సంవత్సరాల్లో ఈ యొక్క బకాయిలను పూర్తిగా చెల్లించే లక్ష్యంగా అయితే కూటమి ప్రభుత్వము ఈ లక్ష్యంగా పెట్టుకుందనమాట. నెక్స్ట్ ఇది రెండవ శుభవార్త. 12వ పీఆర్సీ అప్డేట్ అండి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెలాఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు చర్చించి, ఈ మేరకు 12 పీఆర్సీకి సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారనమాట. సో, గత ప్రభుత్వం నియమించినటువంటి 12 పీఆర్సీ కమిషనర్ జీవో ఇదైతే రాజీనామా చేశారండి ఆయన, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సో, ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే 30% తగ్గకుండా ఐఆర్‌ని కూడా ప్రకటించాల్సి ఉందన్నమాట. సో, పీఆర్సీ ఎందుకంత ప్రాధాన్యత అంటే, పీఆర్సీ అనేది మనకు వేతన సవరణ జరుగుతుంది. ఎలా అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఇవన్నీ కలిపి న్యూ బేసిక్ పే కింద అయితే తీసుకొని రావటం జరుగుతుంది. అలాగే పీఆర్సీ అంటే ఈ యొక్క పీరియాడికల్ ఇంక్రిమెంట్స్, అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుందనమాట పీఆర్సీతో పాటు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా
వర్తిస్తుందనమాట. సవరించబడుతుంది. అలాగే డీఏ, టీఏల రేట్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. మొత్తం మీద 12 పీఆర్సీ అమలైతే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు భారీగా ఫిట్‌మెంట్‌ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా అమౌంట్ పెరగడం జరుగుతుందనమాట. సో, మనం చూడొచ్చు మామూలుగా బేసిక్ పే రూ. 33,000 ఉన్నట్లయితే పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ తర్వాత అది 48,000కి చేరుకునే అవకాశం అయితే ఉంది. 48,000 బేసిక్ వారికి 70,000 వరకు, 65,000 బేసిక్ వారికి ఈ విధంగా ఒక 30,000 పెరిగి 95,000 ఈ విధంగా అయితే భారీగా పెరుగుదల ఉంటుంది. కాబట్టి పీఆర్సీ కోసమైతే ఉద్యోగ పెన్షన్‌లు పీఆర్సీ సాధన కోసం ఆహ్, నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట. సో, పీఆర్సీ ఆహ్, కమిషన్ నియమించిన తర్వాత గరిష్టంగా ఒక సంవత్సరం కాలం అయితే నివేదిక కోసం కేటాయిస్తారు. కాబట్టి ఇంతవరకు ఆ నష్టాన్ని భరించేలా భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు 30% తగ్గకుండా ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటించాలి. సో, మధ్యంతర భృతి 30% ప్రకటించినట్లయితే 20,000 బేసిక్ పే వారికి 6,000 అలాగే 30,000 బేసిక్ పే వారికి ఈ విధంగా 9,000, 40,000 బేసిక్ పే వారికి 12,000, 50,000 బేసిక్ పే వారికి 15,000, 60,000 బేసిక్ పే వారికి 18,000 ఈ విధంగా అయితే వారి బేసిక్ పే ఆధారంగా చేసుకొని డీఏ తర్వాత బేసిక్ పే, డీఏ తర్వాత మన పే స్లిప్‌లో ఈ ఐఆర్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఎంత యాడ్ అవుతుందనేది మన బేసిక్ పే బట్టి ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో, 1,70,000 బేసిక్ పే ఉంటే 51,000 యాడ్ అవుతుందనమాట. ఈ యొక్క అదనపు మధ్యంతర భృతి రూపంలో. తర్వాత నాలుగో శుభవార్త పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ అండి. ఈ యొక్క పెండింగ్ బిల్‌ల విషయానికొచ్చినట్లయితే 11 పీఆర్సీ బకాయిలు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వీటన్నిటిని ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉంది. వీటితో పాటుగా సరెండర్ లీవ్‌లు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమౌంట్ ఇవన్నీ కూడా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడటము, ఈ యొక్క 12 పీఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ వెంటనే ప్రకటించడం అయితే చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ బకాయిలను కూడా వారికి రిటైర్మెంట్ అయిన ఒక వారం లోపల పూర్తి చేయాలి. అంటే సెటిల్మెంట్ చేయాలి అని బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలని కూడా డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. అలాగే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ వారికి 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయాలని అయితే డిమాండ్ ప్రధానంగా ఉన్నాయన్నమాట. సో, గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా ఏదైతే ఉద్యోగ వర్గానికి నష్టం జరిగిందో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వము వీరందరికీ న్యాయం చేయాలి అనైతే కోరుతున్నారు. సో, ప్రధానంగా 11 పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని, అలాగే ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలని దీర్ఘకాలిక పరిష్కారం కానీ, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అనైతే ముఖ్యంగా డిమాండ్ వినిపిస్తోంది. సో, పెన్షనర్లకు ఈ మేరకు గతంలో పీఆర్సీ వచ్చేసి ఇక్కడ 70-75 సంవత్సరాల వారికి 10%గా ఉండేది. 11 పీఆర్సీలో 7%కి తగ్గించారనమాట. సో, 76-80 సంవత్సరాల వరకి 15% ఉండగా 12%కి తగ్గించారు. సో, వీటిని ఒక 8% పెంచుతూ 15% చేయాలి. అలాగే 76-80 సంవత్సరాల వారికి మరొక 8% పెంచి 20%కి చేయాలని, అలాగే 85-85 ఏళ్ల వరకి 81 సంవత్సరం నుంచి 85 ఏళ్ల వరకి 20% ఉండేది. ఒక 5% పెంచి 25%కి తర్వాత 86 సంవత్సరాల నుంచి 90 ఏళ్ల వారికి 25% ఉండగా ఒక 5% పెంచి 30%కి ఈ విధంగా పెంచాలి అని గూడా డిమాండ్ ప్రధానంగా పెన్షనర్స్ నుంచి వినిపిస్తోందనమాట. అలాగే ముఖ్యంగా హెల్త్ కార్డ్‌లండి. చాలా మటుకు హెల్త్ కార్డ్‌లలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఈ యొక్క హెల్త్ కార్డ్ ముఖ్య ఉద్దేశ్యమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు జరిగేలాగా చర్యలు తీసుకోవాలి. ఇక మహిళా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నటువంటి ముఖ్య డిమాండ్ వచ్చేసి చైల్డ్ కేర్ లీవ్‌లు 6 నెలలు ఇస్తూ ఉన్నారు. సో, అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
చైల్డ్ కేర్ లీవ్‌లు 2 సంవత్సరాలకు పెంచాలి అనే డిమాండ్ కూడా మహిళా ఉద్యోగుల నుంచి అయితే వినిపిస్తోంది. తర్వాత ఐదవ శుభవార్త ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల విషయానికొచ్చినట్లయితే, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కూడా కేవలం నామమాత్రపు కొంతమందిని అంటే ఒక 2000 మంది దాకా ప్రధానంగా ఆరోగ్య శాఖ నుంచి వారిని 2023 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు నేటికి క్రమబద్ధీకరణకు అయితే నోచుకోలేక వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మిగిలిపోయిన ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలి, క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ద్వారా జీతాలు పొందుతూ మోసపోతూ ఉన్నారు. కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సంక్షేమ పథకాలు ఈ యొక్క చిన్న తరహా ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా తీసుకొని ఈ మేరకు వారిని ఆదుకోవాలని అయితే ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అయితే మనకు వినిపిస్తుందనమాట. సో, ప్రభుత్వం రీసెంట్‌గా ఆప్కాస్ రద్దు చేయాలని అయితే భావిస్తుంది. సో, కానీ ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన అయితే సాగుతోంది. సో, ఆప్కాస్‌నయితే ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదు. రద్దు చేస్తే రెగ్యులరైజ్ చేయాలి ఉద్యోగులను అని కూడా డిమాండ్ ప్రధానంగా అయితే వినిపిస్తుంది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల ధర్నా అయితే నిర్వహణ జరుగుతోందనమాట. సో, ఈ యొక్క ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్ నుంచి తొలగిస్తే ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు ఇవ్వాలనే ప్రయత్నాలు ఇటువంటి ప్రయత్నాలన్నీ ఉపసంహరించుకోవాలని కూడా వీరైతే ఈ మేరకు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇకపోతే 11వ పీఆర్‌సీ బకాయిలతో పాటుగా డీఏడీఆర్ అరియర్స్, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సరెండర్ లీవ్‌లు, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్‌లో ఉన్న ఈ యొక్క సరెండర్ లీవ్‌లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ బకాయిల పెండింగ్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ టేబుల్‌లో చూడొచ్చు. సో, ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా 11వ పీఆర్‌సీ బకాయిలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన అమౌంటే దాదాపుగా 20,000 కోట్ల వరకు 20,000 కోట్లయితే ఉందన్నమాట. సో, ఇందులో మనకు 2018, 19లలో చెల్లింపులు జరిగాయి. తర్వాత పాక్షిక చెల్లింపులు జరిగాయన్నమాట. ఇక్కడ 2,000 తర్వాత మనకు ఇక్కడ 4,500 ఆ విధంగా అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా చెల్లించాలి అనైతే ప్రభుత్వము భావిస్తుంది. సో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో వీటన్నిటిని కూడా సమానంగా అంటే ఒక రోడ్ మ్యాప్ ప్రకారంగా వీటన్నిటిని పెండింగ్ బకాయిలను చెల్లించాలనైతే ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో మాట్లాడి చర్చలు జరిపి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏదేమైనప్పటికి కూడా క్యాబినెట్ భేటీ అనంతరం మనకు వెలువడే ఆహ్, అంశాల గురించైతే చర్చిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.